హల్లెలూయా పాడేదాం హల్లెలూయా ప్రభువును స్తుతింప పాడుడి హల్లెలూయా పాడేదాం హల్లెలూయా పాడేదాం హల్లెలూయా ప్రభువును స్తుతింప గ్రంథమై ఆత్మ పేరిక అమరమైన వాకు పంపిన పనిని సాధించు శక్తిని కలిగిన అమృత వాకుని దివ్య గ్రంథమే ఆత్మ పేరిక అమరమైన వాకు పంపిన పనిని సాధించు శక్తిని కలిగిన అమృత వాకు కతి కన్నా కదునైనది వాకు మంచు చెడులను బోధించు సుగంధ వాకు ఇదే ప్రభువా నీకు మహిమ కలుగునుగా. మార్కు శుభవార్త 11వ అధ్యాయము 15వ వచనము నుండి 19వ వచనము వరకు. మార్కు శుభవార్త 11వ అధ్యాయము 15వ వచనము నుండి 19వ వచనం వరకు. అంతట వారు యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యేసు దేవాలయమున ప్రవేశించి అచట క్రయ విక్రయములు చేయువారందరిని వెడలగొట్టెను. రోకలు మార్చువారి బల్లలను పావురములను అమ్మువారి పీటలను పడద్రోసెను. దేవాలయపు ఆవరణము నుండి ఎవరిని దేనిని తీసుకొని పోనీయలేదు. నాలయము అన్ని జాతులకు ప్రార్థనాలయము అనబడును అని వ్రాయబడి ఉండలేదా? మీరు అట్టి దానిని దొంగల గుహగా మార్చితిరి అని యేసు వారిని మందలించెను. ఈ మాటలు వినిన ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు ఆయనను ఎట్లైనను చంపవలయునను అని ఆలోచన చేయుచుండిరి. కానీ జనులందరూ ఆయన బోధలకు ఆశ్చర్యచకితులగుటచే ఆయనకు భయపడిరి. సాయం సమయమున ఆయన శిష్యులతో కూడా
ఆ పట్టణమును వీడిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. ఒక పర్వదినం, శుభదినం. ఎందుకంటే మీరు ఈ ఆలయాన్ని మీ స్వంతగా పునర్నిర్మించుకొని దీనిని ఈరోజు తిరిగి ప్రభునికి అంకితం చేసుకున్నారు. కాబట్టి మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి మిమ్మల్ని అందరినీ మనపూర్వకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎంతోమంది కృషి చేసి ఉంటారు. ఈ ఆలయం కావాలని కొత్తగా మళ్ళీ పునర్నిర్మించాలని కోరిన సంఘస్థులు, దానికి సంఘం యొక్క తోడ్పాటు, సాంకేతిక సహకారం, అదేవిధంగా ఫాదర్ గారి వారి గైడెన్స్, అనేక నైపుణ్యాలతో మళ్ళీ ఒక చక్కని సుందరమైన ఈ ఆలయాన్ని మీరు పునర్మించారు. అందుమూలంగా మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తూ ఈ దేవాలయాన్ని తిరిగి ప్రభునికి అంకితం చేస్తున్నాను. చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలకు మొదట దేవాలయాలు లేవు. మనం దేవాలయం అని చెప్పగానే మొట్టమొదటి మన దృష్టి, మన మనస్సు ఎక్కడికి వెళుతుందంటే యెరూషలేము దేవాలయానికి వెళుతుంది. అవునా కదా? యెరూషలేము దేవాలయానికి వెళుతుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలకు మొదట దేవాలయాలు లేవు. కొన్ని పవిత్ర స్థలాలలోనే వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు. ఆ స్థలాలు ఏమిటంటే బెతేలు, షెకేము, బర్షెబా, ఇవన్నీ ఈ స్థలాలు, ఈ పవిత్ర స్థలాలు. అటు పిమ్మట సీనాయి కొండ దగ్గర వారికి దైవ సాక్షాత్కారం అయింది. అది ఇంకొక పవిత్రమైన స్థలంగా మారిపోయింది. ఆ కాలం నుండే దైవ నివాసాలైన గుడారం, మందసం మొదలైన పరికరాలు కూడా వాడుకలోనికి వచ్చాయి. తరువాత వాళ్ళు కానాను దేశంలో ప్రవేశించిన తరువాత వాళ్ళ మందసాన్ని, పవిత్ర మందసాన్ని గిల్గాలు, షెకేము, షీలో అనే మొదలైన తావుల్లో పెట్టి అక్కడ వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ఆరాధించారు. ఆ తరువాత సొలొమోను మహారాజు ఒక రాతి గుడి కట్టించాడు. పూర్వవేదంలో మనం పరిశీలించినట్లయితే అక్కడ మనకు 3 ఆలయాలు మనకి కనబడతాయి. మొదటిది సొలొమోను మహారాజు కట్టించిన దేవాలయం. క్రీస్తు పూర్వం 998వ సంవత్సరంలో దావీదు రాజు ఈ దేవాలయాన్ని కట్టాలని సంకల్పించాడు, పూనుకున్నాడు. కానీ యావే ప్రభు అన్నాడు, నీవు కట్టకూడదు ఈ దేవాలయాన్ని, ఎందుకంటే నీ చేతులన్నీ రక్తసిక్తమయ్యాయి, యుద్ధాలు చేసావు, చాలామందిని చంపావు, కాబట్టి నీవు దానికి యోగ్యుడవు కావు. అందుకని అతనికి బదులు అతని కుమారుడే దాన్ని నిర్మిస్తాడని చెప్పాడు. అందుకే సొలొమోను మహారాజు ఈ దేవాలయాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత మహావైభవంగా ఈ దేవాలయానికి ప్రతిష్ఠ చేశాడు. ఈ దేవాలయం క్రీస్తు పూర్వం 959వ సంవత్సరంలో ముగిసింది. ఆ దేవాలయం దగ్గర ఒక 400 ఏండ్ల పాటు నిలిచి ఉండి ప్రజలకు దైవానుగ్రహాలను అందించింది. ఈ దేవాలయానికి హీబ్రూ భాషలో హెకేల్ అని పేరు. దేవుడు వసించే ఇల్లని ఈ మాటకు అర్థం. అసలు దేవాలయం యొక్క పరమార్థం ఏమిటి? ప్రభువు అన్ని చోట్ల ఉంటాడు. అందుకే మనం ఏమంటాం? ప్రభువుని సర్వంతర్యామి, ఎక్కడైనా సరే ఉంటాడు. కేవలం ఈ తావులోనే కాదు, అన్ని తావుల్లో ఉంటాడు. స్వర్గం అతని సింహాసనం, భూమి అతని పాదపీఠం. ఈ మహాకాశమే అతన్ని ఇముడ్చుకోలేదు. అలాంటి వాడు నరుడు నిర్మించిన రాతి గుడిలో ఇముడుతాడా దేవుడు? కానీ ఎందుకు కడుతున్నాం మనం? ఈ ప్రశ్నకి జవాబుగా యూదులు ఈ విధంగా చెప్పారు. యూదులు దేవుడు కాదు కానీ అతని నామం దేవాలయంలో వసిస్తుంది అని చెప్పారు. దేవుని నామం ఇక్కడ ఈ ఆలయంలో ఉంటుంది.
ఎవరైతే వచ్చి ఆ నామాన్ని స్మరిస్తారో వాళ్లకు మేలు కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుందని వాళ్ళు సమాధానం ఇచ్చారు. ఈ నామం ఏమిటంటే దేవుని సాన్నిధ్యమే. సో ఆలయంలో ఏముంటుంది మనకి చెప్పండి? దేవుని సాన్నిధ్యం, దేవుని దగ్గరితనం మనందరికి. దేవుడు మనతో ఉన్నాడు, ఆయన నామం ఇక్కడ ఉంటుంది. అది అని రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనంలో మనకు తెలుస్తుంది. అసలు దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అది ప్రధానంగా దేవుడు వసించే గృహం. ఇది దేవుడు వసించే గృహం, ఇది దైవ సాన్నిధ్యం. అందుకే సొలొమోను మహారాజు తన దేవాలయ ప్రార్థనలో, తన దేవాలయ అంకిత ప్రార్థనలో దేవుణ్ణి ఉద్దేశించి ఈ విధంగా పలికాడు. ఏమన్నాడంటే, నీవు ఎల్లవేళలా వసించడానికి నేను ఒక దేవళం కట్టాను ఓ ప్రభు. యావే ప్రభు, నాకు ఎన్నో మేలులు చేశావు, నాకు ఎన్నో మేలులు చేశావు, ఎన్నో రాజ్యాలు జయించాను. మా నాన్నగారు చాలా చిన్న సామ్రాజ్యాలు, పెద్ద సామ్రాజ్యం చేశారు. నీవు నాకు కేవలం రాజ్యాన్నే కాదు, అధికారాన్ని కాదు, దాంతో పాటు నాకు జ్ఞానాన్ని కూడా దయచేశావు. అందుకే నీవు ఎల్లవేళలా వసించడానికి నేను నీకు ఒక దేవళం కట్టాను అని చెప్పాడు. దేవుడు దేవళంలో వసిస్తాడనే అతని నమ్మకం, అందుకే దాన్ని కట్టాడు. అందుకే అక్కడ వసిస్తున్నాడు కాబట్టి యెషయా ప్రవక్తకు దేవాలయంలోనే ప్రభు దర్శనం కలిగింది. కేవలం ఆయన మాటే కాదు, ఆయన నామం మాత్రమే కాదు, ఆయన పేరు మాత్రమే కాదు, దేవుడే నిజంగా ఆ ఆలయంలో వసించాడు. కాబట్టి అక్కడ యెషయా ప్రవక్తకు ప్రభు దర్శనం దేవాలయంలో కలిగింది. అతడు మహారాజులాగా సింహాసనంపై ఆసీనుడై ఉండగా ప్రవక్త చూచాడు. ఆ దర్శనంలోనే ఆయనకు ప్రవక్తగా పిలుపు అందింది. 6వ అధ్యాయం 1వ వచనంలో యెషయా ప్రవక్త అక్కడ ప్రభువుకి ఆ దేవాలయంలో తనకి పిలుపు అందింది, ప్రవక్తగా ఉండడానికి పిలుపు అందింది. అంటే దేవుడు అతన్ని పిలిచాడు. దేవాలయంలో దేవుని దర్శించి అతని సన్నిధిలోనే ఉండిపోవాలన్న కోరికతో యూదులు ప్రతి ఏడు 3 తిరునాళ్లకు దేవాలయానికి వచ్చేవాళ్ళు. ఆ యెరూషలేము మహాదేవాలయానికి ప్రతి సంవత్సరం 3 సార్లు వెళ్ళేవాళ్ళు. ప్రభువు యెరూషలేము నగరాన్ని, దేవాలయాన్ని తన సాన్నిధ్యంగా ఎన్నుకొన్నాడని యూదులు నమ్మేవాళ్ళు. అతని నామం దేవాలయంలో ఉంటుందని, అక్కడ అతడు తన వాళ్ళ మనవులు వింటాడని వాళ్ళందరి యొక్క విశ్వాసం. సో కాబట్టి యావే దేవునికి ఆ దేవాలయంతో అవసరం లేదు, కానీ అతని భక్తులకు అవసరం ఉంది. అందుకే మన అవసరాల నిమిత్తం దేవుడు ఇక్కడ వసిస్తూ ఉంటాడు. ఎప్పుడు ప్రతి ఆలయంలో దేవుడు వసిస్తూ ఉంటాడు. ఎందుకు నిర్మించారు ఆలయాన్ని? మన అవసరాలు తీర్చడానికి, అలాగే ఆ రాజు యొక్క అవసరాలు తీర్చడానికి ఆయన ఆలయాన్ని నిర్మించాడు. అదేవిధంగా ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రభువు రాతి గుడిలో వసించడానికి సమ్మతించాడు. అదేవిధంగా మన గుడిలో కూడా ఈ రాతి గుడి అందరూ నిర్మించాం. కానీ ఎలా నిర్మించాం? మంచి హృదయాలతో నిర్మించామా? ప్రేమతో నిర్మించామా? అందరం భక్తితో నిర్మించాం కదా. ఎవరి అవసరాలు తీర్చడానికి? ప్రభుని అవసరాలా, మన అవసరాలా? మన అవసరాలు తీర్చడానికి ఈ రాతి గుడిని నిర్మించాం. ఆ ప్రభు ఈ రాతి గుడిలో వసించడానికి, మన కోసం వసించడానికి ఆయన ఒప్పుకున్నాడు. అందుకే ఈరోజు దాన్ని ప్రభునికి అంకితం చేస్తున్నాం. మనం ఆయన మనకి ఇచ్చే అభయం ఏమిటి? నేను ఇక్కడే ఉన్నా, నీ మధ్యనే ఉన్నా. అది కనుక ఈ విధంగా మనం ఈ ఆలయం యొక్క అవసరాన్ని, అసలు యొక్క దీని అర్థాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ఆలయం అంటే ఏమిటి? మొదటిగా ఇంకా ఆలయం అంటే దేవుని సన్నిధి. ఆలయం అంటే ఏమిటి? ఇది పరమ పవిత్రమైన స్థలం. ఈ స్థలికి రావడానికి నీతిమంతులకు కూడా ధైర్యం చాలదు. మనం 24వ కీర్తన చదివితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆలయంలోనికి రావడానికి తాము ఏ రీతిగా యోగ్యులను చేసుకుంటారో అర్థం అవుతుంది. కీర్తనకారుడు 24వ కీర్తనలో ఒక ప్రశ్న వేసి దానికి ఆయన సమాధానం చెబుతాడు. ప్రభు పర్వతమును ఎక్కుటకు అర్హుడెవడు? ప్రభువుని పర్వతాన్ని అంటే ఆయన మందిరాన్ని, ఆయన దేవాలయాన్ని పర్వతంపై కట్టారు.
కాబట్టి అందుకే ఆయన అంటాడు, ప్రభు నీ పర్వతాన్ని ఎక్కడానికి అర్హుడెవడు, అంటే నీ దేవాలయంలో అడుగు పెట్టడానికి అర్హుడెవడు, అతని పవిత్ర మందిరమున అడుగుడుటకు యోగ్యుడెవడు. పవిత్రుడు ఎవడు, అర్హుడెవడు, యోగ్యుడెవడు అంటాడు. అప్పుడు తనే మళ్ళీ సమాధానం చెబుతాడు. ఎవరు? దుష్క్రియలు చేయని వాడు. చూడండి ఎట్లా ఉందో, దుష్క్రియలను, చెడ్డ పనులు చేయనివాడు. దుష్క్రియలు, అబద్ధాలు చెప్పేవాడు కానీ, లేకుంటే ఇతరుల మీద కోపగించుకునేవాడు కానీ, అబద్ధ సాక్ష్యాలు పలికేవాడు కానీ, లేకుంటే ఇతరులను మోసం చేసేవాడు కానీ, ఇంకా ఇతరమైన మోహపాపాలు చేసేవాడు కానీ, ఇతరులంటే తనకి ఎటువంటి నమ్మకం కానీ, ఇంకా ఎటువంటి ఇతరులని మన్నించని వాడు, ఇతరులంటే అసహించుకునేవాడు, అటువంటి వాడు వాడికి రావడానికి అర్హత లేదు అంటాడు. యోగ్యుడు కాడు. దుష్క్రియలు చేయని వాడు, దురాలోచనలు లేనివాడు. ఒక చెడ్డ పని చేయాలంటే మొట్టమొదట ఆలోచన చేయాలి. కాబట్టి చెడ్డ పని చేసేవాడు, చెడు ఆలోచనలు చేసేవాడికి కూడా ఇక్కడ తావు లేదు, వాడు యోగ్యుడు కాదు అంటున్నాడు. మళ్ళీ అబద్ధ ప్రమాణములు చేయనివాడు. అబద్ధ ప్రమాణములు చేయనివాడు. మనం ఒకసారి అబద్ధాలు చెబుతూ ఉంటాం. అబద్ధాలు చెప్పి తిన్నగా కోర్టుకి వెళ్ళి అక్కడ మళ్ళీ సాక్ష్యం చెబుతాం. సాక్ష్యం చేసి మళ్ళీ అబద్ధాలు చెబుతాం. చాలామంది చేస్తూ ఉంటారు. అందుకని మనం చాలాసార్లు మోసపోతూ ఉంటాం. కోర్టుకి వెళ్ళవయ్యా అంటారు. కోర్టుకి వెళ్ళదు, ఎక్కడ వచ్చిన సాక్షి కూడా అబద్ధాలు చెప్పాడు. అందుకే అబద్ధ సాక్ష్యము పలుకని వాడు ఎవడో అతడే ఈ ప్రభువు నుండి ఇక్కడ రావడానికి యోగ్యుడు అంటాడు. అటువంటి వ్యక్తి అతడు ప్రభువు నుండి దీవెనలు బడయును. చూడండి, అతడు ప్రభువు నుండి దీవెనలు బడయును. అతడి రక్షకుడైన ప్రభువు అతనిని నీతిమంతునిగా గణించును. ఇది మనకు కావలసింది. దేవుని ముందు నేను ఎలా నిలబడాలి, దేవుడు నన్ను ఏమని పిలవాలి. వీడు నీతిమంతుడు రా, వీడు నీతిమంతుడు. అది మనకి పెద్ద ప్రభువు నుంచి వచ్చే పెద్ద కాంప్లిమెంట్. అది నీతిమంతుడు వీడు అలా అన్నాడు అనుకోండి, ఆ రోజు నువ్వు తబ్బిబ్బైపోవాలి. దేవుడే నన్ను ఎట్లా అంటున్నాడా. నేను ఒకసారి ఒక ముసలాయన వచ్చాడు అన్నమాట మా ఇంటికి. వస్తే నేను తెచ్చి రండి ముసలాయన, చాలా వెంట్రుకలు నడిచిపోయాయి, చాలా పెద్దవాడికి కనిపించాడు నాకు. అతన్ని పిలిచి మా ఇంట్లో కుర్చీ వేసి, ఎవరు మీరు, బాగున్నారా, ఎవరండి అంటే, ఆయన ఒక్కసారి లేచి నా కాళ్ళు పట్టుకొని, అయ్యా మొట్టమొదటిసారి జీవితంలో నన్ను అండి అంటున్నారు ఎవరు అని అంటారు. కూర్చోమని చెప్పాడు మొట్టమొదటిసారి ఇటువంటి ఇంట్లో, ఇంతవరకు మనం ఎవరు ఇలా చేయలేదు నాకు అన్నాడు. నాకేమో అది అలవాటు, వచ్చిన వాళ్ళందరూ నేను మర్యాదపూర్వకంగా గౌరవిస్తూ ఉంటాను. కానీ ఆయన ఎంత తబ్బిపోయాడంటే నేను చెప్పలేకపోయిన ఆశ్చర్యం వేసింది నాకు. అలా మనం దేవుని సన్నిధిలో ఫీల్ అవ్వాలి. ప్రభు మనం చెబితే వీడు నీతిమంతుడు రా అంటే మనం గర్వపడాలి. ప్రభు చెబితే నీతిమంతుడు, అటువంటి అటువంటి వాడిని ప్రభు నీతిమంతునిగా గణిస్తాడు అంటున్నాడు. సహోదరుడా, ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో నేను చెప్పినట్లు దేవుడు తన ప్రజల మధ్య నివసిస్తాడు. ఇది దేవుని సన్నిధి, నివాసం, దైవ నిలయం. ఆలయంలోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చినట్లు భావించాలి. దైవ సన్నిధి మనకెప్పుడు అభయం ఇస్తుంది. అభయం అంటే అర్థం ఏమిటి? అన్ని భయాలు తీసివేస్తుంది. ఏమిటిది? అన్ని భయాలను తీసివేస్తుంది. దేవుని సన్నిధిలో మనకు భయం అవసరం లేదు. పాత నిబంధన గ్రంథంలో మోషే నిబంధన మందసాన్ని ప్రజల మధ్య ఒక గుడారంలో ప్రతిష్ఠించినప్పుడు దేవుడు తన ప్రజల మధ్య నివసించడం ఆరంభించాడని మనకి పూర్వవేదం చెబుతుంది. అదేవిధంగా మనం రాజుల మొదటి గ్రంథం నుంచి 8వ అధ్యాయం చదివాం. అక్కడ దేవాలయంలో పవిత్ర నిబంధన మందసాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించిన ఘట్టాన్ని చదివాం. అప్పటి నుంచి యెరూషలేము దేవాలయం యావే దేవుని నివాస మందిరంగా పేరుగాంచింది. అందుకే నేను చెప్పినట్లు ఇశ్రాయేలు ప్రజలలో ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఒక్కసారైనా యెరూషలేము దేవాలయాన్ని సందర్శించాలనే సంప్రదాయం అమలులోనికి వచ్చింది. ఆ కారణం చేతనే యేసు ప్రభు తన 12 ఏళ్ల ప్రాయంలో వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి యెరూషలేము దేవాలయానికి మొదటిసారిగా వెళ్ళాడు. వెళ్ళి అక్కడ తర్వాత ఉండిపోయాడని మనం చదువుతున్నాం.
మళ్ళీ క్రీస్తు భగవానుడు తాను బోధ చేసే రోజుల్లో అనేక సార్లు యెరూషలేము దేవాలయం వెళ్ళాడు. ఎందుకో అతనికి ఒక ప్రత్యేకమైన ఆకర్షణ వచ్చింది. యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి, మళ్ళీ మళ్ళీ వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడల్లా అక్కడ యూదులతో ఆయన గొడవ పడేవాడు. అయినా సరే తిరిగి వెళుతూ ఉండేవాడు. ఎందుకంటే ఆయనకు ఆకర్షణ, అది దేవుని సన్నిధి, అందరూ వస్తున్నారు కాబట్టి అక్కడ ఉండిపోవాలి అనే ఒకే గొప్ప ఆకర్షణ ఉండేది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మాట చెప్పాడు అందరికీ, వినండి, ఈ ఆలయానికి వచ్చి మీరందరూ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కొందరేమో మేకలు నమ్ముతున్నారు, కొందరేమో గొర్రెపోతులు నమ్ముతున్నారు, కొందరేమో పేదోళ్ళు నమ్ముతున్నారు, ఇక్కడ కొందరేమో ఈ నాణ్యాలను మారుస్తూ ఉన్నారు, మరి కొందరేమో గువ్వలు పావురాలను నమ్ముతూ ఉన్నారు. ఇది ఒక వ్యాపార స్థలంగా మారిపోయింది. నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయం అనమడును. అసలు ఇది ప్రార్థనాలయం కానీ వ్యాపార స్థలం కాదని వ్యాపారం చేసే వాళ్ళందరినీ అధికారపూర్వకంగా అందరినీ బయటకు వెళ్ళగొట్టేశారు. ఒక కొరడ తీసుకొని కొరడతో కొట్టడం మొదలుపెట్టారు. అందరు పారిపోయారు, అందరు అక్కడి నుంచి. అప్పుడు యూదులు వచ్చాడండి, ఎవరిచ్చారు అధికారం అంటే ఆయన మాట్లాడలేదు. ఎందుకంటే దానికి సమాధానము చెప్పవలసిన అవసరం లేదు. అందుకే ఆయన అలా ప్రవర్తించాడు. ఈ విధంగా అక్కడ ప్రభు అప్పటి నుంచి ఇది ప్రార్థనాలయం అని చెప్పాడు. దేవాలయం అంటే ఏమిటి? ఇది ప్రార్థనాలయం. అలాగే ఎటువంటి దేవాలయం ఇది? ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం. అక్కడ యాకోబు ఒక కల కన్నాడు. ఎక్కడికో ప్రయాణం చేస్తున్నాడు యాకోబు. నాన్నగారు వెళ్ళమని చెప్పాడు, వెళుతూ ఉన్నాడు. అది ప్రయాణం చేస్తుంటే అక్కడ నిద్రపోయాడు. రాత్రి కలగన్నాడు. ఆ కలలో ఒక నిచ్చెన చూశాడు. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుతూ ఉంటే దాని చివర ఆకాశాన్ని అంటుతూ ఉంది. దేవదూతలు నిచ్చెన మీదగా దిగుతూ ఎక్కుతూ ఉన్నారు. అంటే అర్థం ఏమిటి? అక్కడ పరలోకానికి భూలోకానికి ఒక నిచ్చెన వేయబడింది. అక్కడి నుంచి ఇక్కడకు, ఇక్కడి నుంచి అక్కడకు సందేశాలు వెళుతున్నాయి, ఆశీర్వాదాలు కురుస్తున్నాయి. అలాగే ప్రతి దేవాలయము యాకోబునకు కలలో కనిపించిన నిచ్చెన వంటిదని మనం తెలుసుకోవాలి. అది మనల్ని దేవుని సన్నిధికి చేరుస్తుంది, దేవుని కృపావరాలని మన మీద వర్షింపజేస్తుంది. కాబట్టి మన ఆలయం అంటే ఏమిటి? ఇది దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక నిచ్చెన అని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇంకొకటి, మత్తయి సువార్త చదివినట్లయితే 18వ అధ్యాయం 20వ వచనం. ఆయన ఏమన్నారు ప్రభు? ఎక్కడ 2-3 నా పేరిట సమావేశమవుతారో వారి మధ్య నేనున్నాను అన్నారు. అది అందుకే మనం ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, తరచూ గుర్తుంచుకోవాలి. ఒక్కొక్కసారి మనకి కష్టాలు వచ్చినప్పుడు మనం ఒక్కడే ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అమ్మలక్కలు ఉంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు, అందరూ క్రైస్తవులే. ఏం చేయాలి అప్పుడు? ఒక్కటి ప్రార్థన చేయడం కాదు, పిలవాలి. 2-3 పిలిచి చెప్పాలి, అమ్మ నేను విన్నాను ఎవరో చాలా కష్టంలో ఉన్నారంట, మనం వెళ్ళి ప్రార్థన చేయాలి కదా, ఆలయంలోకి వెళ్దాం రండి. అక్కడ 2-3 కలిసి ఒక విషయం కోసం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తే ప్రభు ఆ ప్రార్థన వింటాడు. ఈ విధంగా సంఘంలో మనం ప్రార్థన అనే ఒక సౌకర్యాన్ని, ప్రార్థన అనే ఒక పారంపర్యాన్ని మనం నెలకొల్పాలి. 2-3 నా పేరిట సమావేశం అవుతారో నేను అక్కడ ఉంటాను అని చెప్పారు. ముఖ్యంగా ఇటువంటి ఆలయంలో మన సమావేశం అయితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు. ఆ విషయాన్ని మేము అందరూ గుర్తుంచుకోవాలి. కేవలం గంట కొట్టే వాళ్ళకి వెయిట్ చేయవద్దు. మీరు ఎప్పుడైతే అవసరమో వచ్చేసి ప్రార్థన చేయాలి. మీరు దీన్ని నమ్మాలి. మనం ప్రార్థన చేసే తప్పక దేవుడు మన ప్రార్థన వింటాడు అని నమ్మకంతో ఈ ఆలయానికి మనం రాగలగాలి. అదేవిధంగా ఇప్పుడు అలా చేస్తే మనకు దేవుడు మన మధ్య సాక్షాత్కరిస్తాడు. ఈ విధంగా ఆలయాన్ని వచ్చి మనం చేసే ప్రార్థనల వలన ఏం జరుగుతుంది? ఈ ఆలయం శుద్ధీకరింపబడుతుంది. మనం దేవుడితో సంభాషిస్తున్నాం. దేవుడు పవిత్రుడు. ఆ సంభాషణ మూలంగా ఈ ఆలయం పవిత్రపరచబడుతుంది. ఎందుకంటే మనకు వచ్చే ఈ ఆలోచనలన్నీ పవిత్రమైన ఆలోచనలు. అందుకే దేవుణ్ణి ప్రార్థిస్తూ మనం కీడు అనే దాన్ని, పాపం అనే దాన్ని వదిలిపెట్టేస్తున్నాం. అందుకని అటువంటి పవిత్రమైన ఆలోచనల ద్వారా ఈ స్థలం, ఈ సన్నిధి శుద్ధీకరింపబడుతుంది. ఆయన అపార కృపాశిస్సులు మన వలన మన దేవాలయంతో పాటు మనం కూడా శుద్ధీకరింపబడుతున్నాం. ప్రార్థన చేసే వాళ్ళందరూ శుద్ధీకరింపబడతారు. మనం
క్రీస్తు స్థానిక సంఘం. ఎవరైతే క్రైస్తవులు ఉన్నారంటే ఎవరు వీళ్ళంటే ఏం చెప్తారు వాళ్ళు? చూసిన వాళ్ళు ఆలయం చూస్తే వీళ్ళు క్రీస్తు విశ్వాసులు, క్రీస్తును నమ్మిన వారు, వీళ్ళు పవిత్రులు, వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళకి ప్రార్థన బలం ఉంది కాబట్టి ఇప్పుడైతే వాళ్ళకి అవసరమో వెళ్ళి దేవుని ప్రార్థిస్తారు, స్తుతిస్తారు, ఆయన వాళ్ళని బలపరుస్తాడు అని ప్రజలు అర్థం చేసుకుంటారు. అందుకే మనందరం కేవలం ఒక సంఘం అంటే ఒక సంఘం మాత్రమే కాదు, మనందరం క్రీస్తు శరీరము అని చెప్పాడు పౌలు గారు. ఎవరై ఒక సంఘం క్రీస్తు సంఘాన్ని పౌలు గారు శరీరంతో పోల్చారు. దానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు ప్రభువు. దానికి శిరస్సు అంటే క్రీస్తు ప్రభువే మన సంఘాన్ని ఆయన మలుస్తున్నాడు, మన సంఘాన్ని నడుపుతున్నాడు, మన సంఘానికి శిరస్సు ఎవరో చెప్పండి మీరు? మన సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు ప్రభు. అంతే, గట్టిగా చెప్పాలి. మన సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు. కాబట్టి మనకు అవసరం వచ్చినప్పుడు, మనం ఇప్పుడు ఆపదలో ఉన్నప్పుడు, మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన నామం స్మరించుకుంటూ ఉండాలి. మా సంఘానికి నువ్వేవయ్యా శిరస్సు, మా సంఘానికి అందరూ ఉన్నా కాబట్టి మా ప్రార్థన విను అని ఆ ప్రభునికి మనం కణుకలు చేస్తూ ఉండాలి. ఈ విధంగా మనం ప్రార్థన చేస్తే ఆయన మన సంఘానికి జీవం, మన సంఘానికి ఎదుగుదల, మన సంఘానికి బలం ఆయనే అవుతాడు. ఈ విధంగా మనం ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తరువాత ఇప్పుడు నూతన నిబంధనలో క్రీస్తు ప్రభు ఉత్థానుడయ్యాడు, మరణాన్ని జయించి ఉత్థానుడయ్యాడంటే ఆత్మతో నింపబడ్డాడంటే ఆయన ఒక ఆలయంగా మారిపోయాడు. అంటే మనం ఆయనకు మన ప్రార్థనలు చెబితే వెంటనే మన ప్రార్థనలు విని ప్రభు వెంటనే స్పందిస్తాడు. అదేవిధంగా ఆయన ఏమన్నాడు? కేవలం ఆయనే ఒక ఆలయం కాదు. నూతన నిబంధనలో 3 ఆలయాలు ఉన్నాయి. ఉత్థానుడైన క్రీస్తు ప్రభు ఒక ఆలయం, క్రీస్తు సంఘం ఇంకొక ఆలయం, ప్రతి క్రైస్తవుడు ఒక ఆలయం. చూడండి, 3 ఆలయాలు. క్రీస్తు ప్రభు ఒక ఆలయం, ఎందుకంటే ఆయన మనసంతా, ఆ వ్యక్తిత్వం అంతా ఆత్మతో నిండిపోయింది. అందుమూలంగానే ఆయన మరణాన్ని జయించి ఉత్థానుడయ్యాడు. అందుకే ఆయన ఒక ఆలయము. రెండవది క్రీస్తు సంఘం ఆయనలో నమ్ముతుంది కాబట్టి మన క్రైస్తవ సంఘం కూడా ఒక ఆలయము అన్నారు. ఎందుకంటే మీరందరూ క్రీస్తు శరీరంలోని భాగాలు అంటున్నారు. మనందరం క్రీస్తు శరీరంలోని భాగాలు. ఆయన మన శిరస్సు. మనం వెళ్ళి ఆయన ఉత్తమంగా ప్రార్థన చేసుకోవచ్చు. అందుకని మనం ఒక ఆలయము, పవిత్రమైన ప్రజలు అంటారు. ఎవరు వీళ్ళు? క్రైస్తవులు పవిత్రమైన ప్రజలు అంటారు. దేవుని ప్రజలు, పవిత్రమైన ప్రజలు అంటాడు ఆయన. మూడవది, ప్రతి క్రైస్తవుడు కూడా ఒక ఆలయమే. ప్రతి క్రైస్తవుడు, ఎందుకంటే ప్రతి క్రైస్తవుల్లో పవిత్రాత్మ వసిస్తుంది. జ్ఞానస్నానం దగ్గర నుంచి అన్ని దేవద్రవ్యాన్ని మనం స్వీకరించినప్పుడు ఎప్పుడు పవిత్రాత్మ దేవుడు మళ్ళీ మనపై ఏం వస్తూ ఉంటాడు. అప్పటి నుంచి మనం ఒక దేవుని పరికరంగా మారిపోతూ ఉంటాం. ఎలా మారిపోతూ ఉంటాడంటే అవి పవిత్రాత్మ దేవుని సహకారం వల్ల మనం మారిపోతూ ఉంటాం. అందుకని 3 ఆలయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా దేవుడు ప్రభు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 3:16లో ఒక గంభీరమైన వాక్యం చెబుతాడు పౌలు గారు. మన అస్తిత్వాన్ని గురించి చెప్తాడు. ఏమంటాడు? మీరు దేవుని ఆలయమనియు, చూడండి, మీరు దేవుని ఆలయమనియు, దేవుని అది మీరే ఆయన ఆలయము అని చెప్పారు. అవునా? నేను అబద్ధం చెప్పలేదు మీరు. మీరే ఆయన ఆలయము అన్నారు. మీరు కూడా దేవుని ఆలయమే అన్నారు. అంటే మన గుడి ఒక ఆలయం, మన దేహం ఇంకో ఆలయము. మనం నిర్మించినది దేవాలయం అయితే పవిత్రాత్మ సర్వేశ్వరుని వాసం వలన మన దేహం కూడా ఇంకో ఆలయంగా మారిపోవాలి. ఇది దేవాలయం అయితే మన దేహం దేహాలయం అవుతుంది. మన దేహం దేహాలయం. మన దేహంలో ఏముంది ఇప్పుడు చెప్పండి? కొత్తదనం ఏమిటి? ఎందుకు అవుతుంది దేహాలయం? ఎవరు వాసం చేస్తున్నారు?
ఆ క్రీస్తు ప్రభు, ఉత్థానుడైన క్రీస్తు ప్రభు పవిత్రాత్మ దేవుని వలన ఆయన వాసం చేస్తున్నాడు మన మధ్యలో. అందుకని మనం కూడా దేహాలయం అయ్యా. అంటే అర్థం ఏమిటి? ఈ రోజుల్లో సహోదరి సహోదరులారా, మీకు ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఉన్నారు, ఇక్కడ చాలామంది అబ్బాయిలందరూ బయట ఉన్నారు. వినండి నీ మాట. మనందరం ఒక పవిత్రమైన ప్రజ, మనందరం పవిత్రులు కావాలి. మనం పవిత్ర ప్రజగా మెలగాలి. పవిత్రమైన సంఘంగా మనం ముందుకు సాగాలి. మనందరం పవిత్రాత్మ నివాసాలుగా మారిపోవాలి. మనం దేవుని ఆలయాలుగా మారాలంటే మనలో ఏమి జరగాలంటే కేవలం శారీరక కార్యాలు నశించాలి. నేను ఏదో ఒక మానవుడిగా, రక్త మాంసాలున్న మానవుడిగా నేను ముందుకు సాగకూడదు, ప్రవర్తించకూడదు. రక్త మాంసాలు ఏం చేస్తాయి? నన్ను ప్రతిసారి మంచి మనిషిగా నన్ను గౌరవంగా బ్రతకనీయవు. నాలో వాంఛలు ఉంటాయి, గర్వం, సోమరితనం, అలాగే కాముకత్వం, ఇవన్నీ ఉంటాయి. వాటి ద్వారా నేను బ్రతకకూడదు. ఎందుకంటే అవి నన్ను బ్రతకనీయవు. మంచి సామాన్యుడిగా, మంచి వ్యక్తిగా నన్ను బ్రతకనీయవు. అందుకే ఏమంటాడు? శరీర కార్యాలు నశించాలి అంటాడు. ఏమిటవి? అపవిత్రత, కాముకత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, త్రాగుబోతుతనం, మాత్సర్యము అని ఇటువంటి ఉంటే నేను నాలో పవిత్రత రాదిక. దేవుని మార్గాల్లో నడవలేను నేను. దానికి బదులు ఏం చేయాలి? నేను నాలో ఆత్మీయ వాంఛలు బలపడాలి. నా కుటుంబం, నేను, నా సంఘం ఇటువంటి ఆత్మీయ వాంఛలతో నిండిపోవాలి. ఏమిటవి? ప్రేమ. ఒకరి మంచి ఇంకొకరు కోరేదే ప్రేమ. నా తల్లి నా మంచి కోరుతుంది, నన్ను ప్రేమిస్తుంది. నా తండ్రి నా మంచి కోరతాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. నా కుటుంబం నా మంచి కోరుతుంది, నన్ను ప్రేమిస్తుంది. నా ప్రేమ అంటే మంచిని కోరడం. ఇది ఈ ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వసనీయత, నిగ్రహం, సాత్వికత అనే ఇటువంటి ఆత్మీయ కార్యాలు మనలో వర్ధిల్లాలి. శరీర కార్యాలకు స్వస్తి చెప్పి మనం ఆత్మదేవుని కార్యాలకు మనం మనకు తోడ్పడాలి. దానితో మనం తోడ్పడాలి. వాటిని మనం సొంతం చేసుకుంటూ ఉండాలి. మనం ప్రతిరోజు ప్రార్థనలో నిమగ్నమైతే మనందరికీ ఈ అంతఃకరణ శుద్ధి లభిస్తుంది. మన ఆత్మ, మనసు శుద్ధిని పొంది మన జీవన విధానాన్ని మారుస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు నిజంగా ఆత్మీయ కార్యాలు చేయాలంటే మనం యేసు ప్రభుని, అలాగే పవిత్రాత్మ దేవుని, ఆయన మనకిచ్చే ఆ మనస్సాక్షిని మనం వింటూ ఉండాలి. దేవుడు మనలో వసిస్తున్నాడంటే దానికి ఒక ప్రత్యేకమైన గుర్తుంది. దేవుడు నాలో నిజంగా ఉన్నాడు. ఎలా? మనస్సాక్షి ఉందా మనలో అందరికీ? ఆ మనస్సాక్షిని మనం ఫాలో అవ్వాలి. ఆ మనస్సాక్షిని నేను చిన్నపిల్లలు చెబుతూ ఉంటాను, అరే మనస్సాక్షి అంటే ఏంటో సార్ నీకు వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇలా చెబుతూ ఉంటాను నేను. అమ్మ బయటికి వెళ్ళేటప్పుడు అరే ఆ బీరువాలో ఇదే పెట్టాను, ఎవడు ఆ బీరువా తీయకూడదు అని చెప్పి పెడుతుంది. అమ్మ వెళ్ళగానే వీడు పని పెడతాడు, ఆ బీరువా పని పెడతాడు వీడు అని చెప్తాను. నువ్వు ఇది ట్రై చేస్తూ ఉంటాడు, ఈ కీతో ఆ తాళంతో చేస్తూ ఉంటాడు. అప్పుడు అంటాను, మరి అది చేస్తూ ఉంటే నీ మనస్సులో ఏదో దేవుతుంది కదరా, భయం ఉంటుంది కదా. ఉంటుంది అంటాడు. పాపం పిల్లలు కదా, చెప్పేస్తారు. అదే మనకి మనస్సాక్షి మూలంగానే మన మనసులో ఏదో దేవుతూ ఉంటుంది. ఆ మనస్సాక్షి మనల్ని దేవుడు అనుకున్నట్లు మనం నడుపుతుంది. కాబట్టి ఆ మనస్సాక్షిని వినాలి. అది దేవుని స్వరం. మనస్సాక్షి అనేది దేవుని స్వరం. ఆ విధంగా సహోదరులారా, మనం ఇక్కడ ఈ దైవ సన్నిధిలోకి వచ్చినప్పుడు శరీర కార్యాలను వదిలిపెట్టి ఆత్మకార్యాలు అలవర్చుకోవాలి. ఆ విధంగా మనం దేవునితో ఒకటవుతాం. ఆ విధంగా మనం దేవుని మార్గాల్లో నడుస్తాం. కాబట్టి మీరు కూడా ఈ చక్కగా ఈ కొత్త ఆలయంలో పరిశుద్ధంగా జీవించాలని,
పవిత్ర జీవితాలు గడపాలని మేము అందరినీ మనపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాము. దేవుడు క్రీస్తు ప్రభు మీ గ్రామాన్ని, మీ ప్రజలందరినీ, మీ సంఘాన్ని, మీ కుటుంబాలని, మీ పిల్లలను, వృద్ధులందరికీ, గర్భిణీ స్త్రీలకు, వ్యాధిగ్రస్తులందరినీ, యువకులను ఆశీర్వదించాలని మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము. చాలా ప్రేమతో మీరు కట్టిన ఈ ఆలయాన్ని, అలాగే మీకు సహకారం అందించిన తండ్రి ఫాదర్ గారిని అభినందిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉపదేశ మాస్టర్ ఉన్నారా, ఉపదేశ మాస్టర్లను కూడా, అలాగే మరి ఇతర సభ్యులను, ఇంకా ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళందరినీ, దాతలకు, వాళ్ళందరికీ, అలాగే నిపుణులకు ఆశీస్సులు, ధన్యవాదాలు. దేవుని దయ మీ అందరిలో మెండుగా ఉండాలని, దేవుని ప్రేమలో మీరు విరాజిల్లాలని మీకోసం ప్రార్థిస్తూ ముగిస్తాను. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుతున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభువైన క్రీస్తును విశ్వసించుతున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమనేమ నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుతున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనము విశ్వసించుతున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుతున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుతున్నాను. నిత్య జీవమును విశ్వసించుతున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, త్రియేక సర్వేశ్వరుని దేవాలయ పునఃప్రతిష్టను కొనియాడ సమావేశమైతిమి. దేవుని ప్రేమ కరుణలందు విశ్వాసము కలిగి మనకు అవసరమైన ఆధ్యాత్మిక వరముల కొరకు వేడుకొందాము. విశ్వశ్రీ సభ కొరకు ప్రార్థించుదము. విశ్వశ్రీ సభను పరిపాలించు మన జగద్గురువు కొరకు, మన మేత్రాసనమును పరిపాలించు మన పీఠాధిపతుల కొరకు, మన గురువుల కన్యశ్రీల ఉపదేశుల కొరకు ప్రార్థించుదము. మంచి కాపురవైన క్రీస్తువు వారికి అప్పగించిన మందను వారు వివేకముతో కాపాడుటకు కావలసిన ఆత్మశక్తిని వసకమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. ఈ దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవమును జరుపుకుంటున్న మన కానుమోలు సంఘము కోసం ప్రార్థించుదము. ఈ ఆలయము మన సంఘము యొక్క విశ్వాసమును, పవిత్రను పెంపొందించి క్రీస్తు కృపా సహాయమున మన మధ్య ప్రభుని శాంతి నెలకొని సంఘములో సోదర ప్రేమ, ఐక్యత, మంచితనము సర్వవేళల వర్ధిల్లు అనుగ్రహమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. దేవాలయ పునఃప్రతిష్ఠ నిమిత్తము ఎంతగానో శ్రమించి సహకరించిన మన విచారణ గురువుల కొరకు, సంఘ పెద్దల కొరకు, మర్యాదల సభ్యుల కొరకు, సంఘ సభ్యులందరి కొరకు, ఆర్థికముగా సహాయపడిన దాతల కొరకు మరియు శ్రామికుల కొరకు ప్రార్థించుదాము. అందరికీ ప్రభుని విశేష ఆశీర్వాదాలు లభించాలని, వారి కుటుంబములో ప్రభుని ప్రేమ, శాంతి, కృపానుగ్రహాలు నింపబడాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. సమాజ నాయకుల కొరకు ప్రార్థించుదాము. సమాజ అభివృద్ధికై ఎన్నికైన వారు తమ బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తూ సమాజ అభివృద్ధికి దోహదపడు వివేకమును, పేదల పట్ల కనికర భావమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. మన విచారణలోని బాలబాలికల, యువతి యువకుల కొరకు మరియు వృద్ధుల కొరకు ప్రార్థించుదాము. బిడ్డలు జ్ఞానమందును ప్రాయమందును దైవానుగ్రహాల సహాయముతో
క్రైస్తవ దృక్పథములు ముందుకు సాగాలని, ముఖ్యముగా మన యువత చిన్నపిల్లలు క్రైస్తవ దృక్పథములు ముందుకు సాగాలని, తిరుసభకు సమాజమునకు దీవెనకరముగా వెలుగొందాలని, వృద్ధులు వారి నిస్సహాయ పరిస్థితులలో తమ బిడ్డల ప్రేమ ఆదరణములు పొందాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. భూమిని సాగు చేయు రైతులు చేయు ప్రతి పని దేవుని దయ వలన గొప్పగా ఫలించాలని, పంట కాలమందు వాతావరణము అనుకూలంగా ఉండాలని, రైతుల శ్రమ వృధా కాకుండా దేవుడు దీవెనలు వారికి అందించాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకుని నీ ప్రజలపై దయ చూపుము. ఈ దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవమును కొనియాడు నీ బిడ్డలు నీ కుమారుని మహిమలో పాలు పంచుకుని వరమును దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కానుకలు అర్పణలు తీసుకొచ్చిన వారి ముందుకు రండి, త్వరగా ముందుకు రండి. సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి
అంగీకారమైనట్టుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర ఈ కర్మ ద్వారా ఈ పనిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ ఆనందదాయకంగా అర్పించు కానుకలు నీకు అంగీకార యోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరమున సమావేశమైన నీ ప్రజలందరూ ఈ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. పరమ పవిత్రుడమైన తండ్రి, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ దివ్యనామము ఎల్లడలా సన్నుతింపబడినట్లు లోకమంతటిని నీ మహిమాలయముగా ఏర్పరచుకుంటివి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలమును నీకు ప్రతిష్ఠించుకునే అవకాశము మాకు కల్పించుతున్నావు. కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థనాలయమును నీ మహత్వములకు అంకితమనర్చుటకు ఆనందించుచున్నాము. ఇది నిజమైన ఆలయ పరమరహస్యమును సూచించుచున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిర చిహ్నముగా వెలయుచున్నది. ఏలైనా కన్యమాత నుండి జన్మించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమై ఉండునట్లు చేసితివి. క్రీస్తు మూలరాయిగా ఉండి అపోస్తుల పునాదిపై నీవు శ్రీసభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్రాత్మ ద్వారా జీవము పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరమే అది. అక్కడ క్రీస్తు అమరజ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడ నీవు కరకాలము సమస్తమై ఉండువు. కావున క్రీస్తు ద్వారా మేము దూతలు పునీతులతో ఏకమై నీ మహిమను ప్రకటించుచు నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా. ఆగండి, పాడండి. పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. బలాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకము నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వెంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. హోసన్నా, హోసన్నా, హోసన్నా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడము. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుతున్నాము. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ
విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుతున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేయించేయును ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించనుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను ఆమె నిగ్రహవరుడైన పరిశుద్ధ జోజప్ప గారితోను ధన్యులైన అపోస్తులతోను పునీత పాదువాపురి అంతోని గారితోను వేద సాక్షులతోను సకల పునీతులతో పాటు మమ్మను మోక్షభాగ్యమునకు వారసులను చేయండి. ఏదైనా మీరు విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి బలి లోకమంతుడికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ స్త్రీ సభను నీ సేవకుడకు 14వ లియో జగద్గురువును మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ
విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. ఈ ఆలయమును నీకు అంకితమనర్చుచు ఈ కుటుంబము చేయి మనవులను దయతో ఆలకింపుము. ఇది నీ కుటుంబమునకు రక్షణదాయక స్థలముగాను నీ పరమదివ్య సంస్కారం నిర్వహించు పవిత్రమైన తావుగాను ఉండునుగాక. ఇచ్చట శాంతి సందేశము ప్రకటింపబడునుగాక, పరమ రహస్యములు సమర్పింపబడునుగాక. తత్ఫలితముగా నీ విశ్వాసులు జీవవాక్కు ద్వారాను దైవానుగ్రహం ద్వారాను రూపొంది ఈ ఐహిక నగరము గుండా జీవిత యాత్రను కొనసాగించి తుదకు శాశ్వత నగరమైన యెరూషలేమును చేరుకొందురుగాక. దయగల తండ్రి, నలుదశలో చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమిది లోకముని విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకున్నాము. మేము నచ్చుల చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అంకిత అర్చనలో మనం ప్రభువు నేర్పిన ప్రార్థనను అందరం కలిసి ఒక కుటుంబంగా ప్రార్థించుదాం. ఇప్పుడు అందరం కలిసి పరలోక జపం చెబుదాం. ఎవరు మైకులో చెప్పొద్దు, అందరం కలిసి గట్టిగా చెబుదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆయనను నాకు నేర్చుకుని వారిని మన్నించినట్లు నాకు మీరు మన్నించండి. నమ్మో శోధనలో ప్రవేశింపక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమములో నిరీక్షించుతుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఉత్థానం తర్వాత క్రీస్తు ప్రభు తన శిష్యులకు కనిపించాడు. కనిపించి మొట్టమొదటి ఏ మాటలు చెప్పాడు? శాంతి కలుగునుగాక అన్నాడు. ఏమన్నాడు? ఆయన భాషలో ఏమని ఉంటాడు తెలుసా మీకు? షాలోమ్ అన్నాడు. ఏమన్నాడు? షాలోమ్ అంటే శాంతి కలుగునుగాక అని అర్థం. కాబట్టి ఈరోజు అందరికీ ఈ శాంతిని ఒకరికొకరు పంచుకోవాలి కదా. ఆయన భాషలో పంచుకుందాం అందరం. నీ ప్రక్క వాళ్ళకి తిరిగి షాలోమ్ అని చెప్పండి, తర్వాత ఆ ప్రక్క వాళ్ళకి తిరిగి షాలోమ్ అని చెప్పండి. చెబుతామా? ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. షాలోమ్. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, నాకు దయచూపుము.
మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి. కథోలిక విశ్వాసులు అనగా ఆర్సిఎం సంఘస్థులు విధిగా పాప సంకీర్తనం చేస్తూ దివ్య ప్రసాదం స్వీకరించే అలవాటు ఉన్నవారు మాత్రమే ముందుకు వచ్చి గురువుల దగ్గర దివ్య ప్రసాదం స్వీకరించండి. మిగిలిన వారు, మిగిలిన సంఘస్థులు మీ స్థలాల్లో కూర్చుని భక్తిగా దేవుని ప్రార్థన చేయండి. ప్రభు మీతో ఉండునుగాక. ఈ దినమున వంచి దేవుని ప్రత్యేక ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. ఈ ప్రార్థనాలయ అంకితోత్సవమునకు మిమ్ము చేర పిలిచిన హేమరముల కృపైన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను మీపై మెండుగా కురిపించునుగాక. అన్ని తావులకు చెదిరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు చేరదీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మిమ్ము తన ఆలయముగాను పవిత్రాత్మ నివాస స్థలముగాను రూపొందించునుగాక. దేవుడు మిమ్మల్ని పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించునుగాక. సకల పునీతులతో పాటు మీరు స్వర్గానందములకు వారసులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని దీవెన మీపై వెంకటి సదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే సొంతగా మీరే కల్పించుకొని మీ ఆలయాన్ని మీరే నిర్మించుకున్నారు. ఒక సంఘం యొక్క బాధ్యతగా, అదేవిధంగా ఈ సంఘం యొక్క అవసరంగా గుర్తించి ఫాదర్ గారి నడుపుదలలో మీరు చక్కగా దీన్ని నిర్మించుకున్నారు. అందుకని మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఈ ఆలయం మీరు నిర్మించుకున్నది కాబట్టి ఇప్పటి నుంచి మీ సంఘాన్ని కూడా నిర్మించుకోవాలి. ఒక పవిత్రమైన సంఘంగా అవ్వాలని నేను మనపూర్వకంగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఇంకొకసారి సహాయం చేసిన ప్రతి వారిని అభినందిస్తున్నాను. ఇలాగే ఒకరికొకరు తోడుగా ఉంటూ మీరు సంఘాన్ని ముందుకు తీసుకోవలసిందిగా మిమ్మల్ని ఇంకొకసారి కోరుతూ ఉన్నాను. అదేవిధంగా నేను ఈరోజు మన విచారణ గురువులైన తంబి ఫాదర్ గారిని అభినందించాలి. ఆ రోజు వచ్చి నాకు చెప్పినప్పుడు నేను
ఖచ్చితంగా వస్తానని చెప్పాను. ఎందుకంటే నన్ను ఆ వార్త ఎంతో ఆశ్చర్యపరిచిందనమాట. నేను లేకుంటే చాలా 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 చోట్ల వచ్చి మా గుడి వెళ్ళిపోతుంది, డోరు పోయింది, కిటికీ పోయింది, ఇది పడిపోయింది, అది పడిపోయింది అని ఆయన చెబుతారే కానీ ఎవరు ఏం చేయరు. కొన్ని చోట్ల అయితే చాలా కష్టమైపోతుంది, మేమే వెళ్ళి మొత్తం చేయాల్సి వస్తుంది ఒక్కో చోట. అందుకని మేము ఏం చేస్తామంటే మామూలుగా మాకు ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం ఏమంటామంటే మొట్టమొదటి ఎస్టిమేట్ వేయండి, ఎస్టిమేట్లో సగం డబ్బులు తీసుకొచ్చి నాకు ఇవ్వండి, మిగిలిన సగం నేను చేస్తాను అని నేను చెప్తూ ఉంటాను. ఒక్కోసారి అంటారు కానీ ఎవరు కదవరు, చివరికి అంతా నా నెత్తి మీద పడుతూ ఉంటుందండి. అందుకని నాకు భయం వేస్తుంది ఒకసారి. ఎందుకంటే మీకు తెలుసు కదా, మన మేత్రాసులో నాకు 700 గుళ్ళు ఉన్నాయి, 700 ఆలయాలు ఉన్నాయి. ఎంతమందికి పెట్టాలి, ఎలా చేయాలి, కష్టం. కానీ మీరు నాకు చాలా సహాయం చేశారు. 6 లక్షలతో చక్కగా ముస్తాబు చేసి చర్చిని రెడీగా పెట్టారు, సిద్ధంగా పెట్టారు. ఈ విధంగా మీరు ఇంకొక 10-15 సంవత్సరాలు హాయిగా ప్రార్థన చేసుకోవచ్చు. చేసినందుకు మీ అందరికీ ఇంకోసారి ధన్యవాదాలు. మీ అందరికీ నా శుభాశీస్సులు. ఫాదర్ గారిని దానికి అభినందిస్తున్నాను. అలాగే మన ఉపదేశ మాస్టర్ని, ఎవరైతే సహాయం చేసే వాళ్ళందరినీ దాతలను కూడా అభినందిస్తున్నాను. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.